హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చికెన్ చారు చూపిస్తున్నాను అన్నమాట. చాలా వరకు చారులాగా ఇష్టపడే వాళ్ళు చాలా ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారు. అట్లా వాళ్ళ కోసం అన్నమాట. చాలా ఈజీ రెసిపీ. అయితే దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే అల్లం వెల్లిపాయ మెయిన్ అనమాట. ఎప్పుడైనా సరే మనము ఫ్రెష్గా నూరుకోవాలి. అయితే ఇక్కడైతే నేను చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర. ఇక్కడనేమో అల్లం వెల్లుల్లి. అయితే నేను అల్లం వెల్లుల్లిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని నూరుకుంటా అనమాట. ఇట్లా ఫ్రెష్గా నూరుకుంటే మీరు ఎప్పుడైనా సరే చికెన్ రసం చూడండి, ఇట్లా వేసి చూడండి. మీరు సింపుల్గా చేసినా మనం అన్ని మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లిపాయ నీట్గా ఇట్లా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. అయితే ఇప్పుడు మనం ఇది నూరుకొని ఇందులో అయితే వేసేసుకుందాం. ఈ చికెన్లో వేసేసుకొని మొత్తాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే పసుపు, ఉప్పు కొంచెం లైట్గా వేసుకున్నా. ఈ మొత్తాన్ని కచ్చాపచ్చగానే నూరుకున్నా. ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటి అన్నింటినీ వేసుకుందాము. గరం మసాలా అంటే ఏం లేదండి, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలన్నమాట, అంతే. ఓకే, ఇంకా మిగతా అన్నీ ఇంకా మీకు తెలుసు. ఇవి చూసి మళ్ళీ వీటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకోటి, చికెన్లు, మటన్లు, చార్లు ఇష్టపడే వాళ్ళు చాలా వరకు ఉంటారు. మా ఇంట్లో మా అమ్మ కూడా ఉంటుంది. అట్లా ఎవరో ఒకరు చార్లాగా చేయమ్మా బాగుంటుంది అనే వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఇదైతే మీరు ట్రై చేయండి. ఇంకోటి, మీరు తిన్నా కూడా టేస్ట్ అట్లా ఉంటుంది అనమాట. మనం అన్ని మసాలాలు వేసుకుంటేనే టేస్ట్ ఉండదు, ఏ వేయకపోయినా సరే టేస్టులు కొన్ని చాలా బాగుంటాయి. అందులో ఈ చికెన్ చారు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనము ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నా. ఇది కొంచెం వేడైన తర్వాత మొత్తాన్ని వేసేసుకుందాము. చాలా ఈజీ, అది ప్రాసెస్ ఏం పెద్దగా లేదు. అన్నీ కలిపేసుకొని చేసుకోవడమే, ఇంకా బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను చెక్క, లవంగ, ఇలాచి మాత్రం వేసుకున్నా 3. ఆల్రెడీ మనం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇది ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయిందన్నమాట. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, చూసుకోవాలి మనము. ఇక్కడ నేను మెంతెం కూర అంటే మన మేతి తీసుకున్నాను అనమాట, కసూరి మేతి. మీరు మెంతెం కూర ఉంటే కూడా స్టార్టింగ్ నూనెలోనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే వాటర్ కొన్ని ఎక్కువ వేసుకోవాలి ఈ చికెన్ చారుకి. ఇదేంది ఇంత వాటర్ అనుకోవద్దు, ఉడికిన తర్వాత మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇంకోటి, టేస్ట్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట ఈ చారు. ఓకే, ఇంకా మూత పెట్టేసుకొని ఉప్పు అవి చూసుకొని ఉడికించుకుందాం. ఇంకా బాగా ఉడకాలన్నమాట ఇది చికెన్. మనకు పైన కొత్తిమీర వేసుకుందాము. మరీ మెత్తగా అయితే ఉడికించొద్దు చికెన్ పీసుల్ని. కొంచెం ఇట్లా మనము చేత్తోనో అంటే చిరిగే విధంగా ఉంటే చాలు. ఓకే, నాకైతే చికెన్ స్టవ్ బంద్ చేసుకున్నా. ఇప్పుడు చికెన్ చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ చారుని అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ చారు. టేస్ట్ అయితే వైట్ రైస్కి చాలా బాగుంటుంది. ఇంత బాగా అసలు ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను మీతోనే ఇది షేర్ చేసుకున్నాను అనమాట. ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.